చెప్పబోయే కథ పేరు మోసం. ఈ కథని రచించిన వారు శారద గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సుభద్ర, కొంచెం కాఫీ ఇవ్వవే, తలనొప్పిగా ఉంది అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆనందరావు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న సుభద్ర కదలకపోయేసరికి ఆనందరావు సుభద్ర అని గట్టిగా పిలిచిన పిలుపుకి, ఈ లోకంలోకి వచ్చి ఎంతసేపు అయిందండి వచ్చి అంది. నేను రావటం, నీకు కాఫీ తెమ్మని చెప్పటము అయింది. అది సరే, నువ్వేంటి అంత పరధ్యానంగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? మన రాధ గురించే అండి. రాధకి ఏమైంది ఇప్పుడు? బాగానే ఉన్నారుగా? శేఖర్ కూడా రాత్రేగా ఫోన్ చేశాడు. వాళ్ళు బాగానే ఉన్నారులే. రాధ ఈ మధ్య ఫోన్ చేయడం లేదు. నేను చేసిన అత్తయ్య పనిలో ఉన్నా అంటూ హడావుడిగా మాట్లాడి పెట్టేస్తుంది. దానికి అంత బిజీ ఏముంటుంది? ఇంతకు ముందు ఎన్ని ముచ్చట్లు చెప్పేది. హైదరాబాదులో కాపురం పెట్టించి వచ్చేటప్పుడు నన్ను వదిలి ఉండలేనని ఎంత ఏడ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి 2 నెలలు అయినా రెండత్తమ్మ అని కూడా అనలేదు. రోజు అక్కడ ముచ్చట్లు అన్నీ చెప్పేది. ఇప్పుడు అది సరిగా మాట్లాడకపోతే నాకు ఏదో వెలితిగా ఉందండి అని కంటతడి పెట్టుకుంది. ఊరుకో సుభద్ర, లేనిపోనివి ఊహించుకోకు. ముందు నాకు ఒక కాఫీ తీసుకురా అంటాడు. కాఫీ తెచ్చి ఇచ్చి కూర్చుంది. రాత్రి శేఖర్ ఫోన్ చేశాడు. నాకు చెకప్ కోసం డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నాడు. నాకు ఎప్పుడు కుదురుతుందో చెప్పమన్నాడు. నువ్వు కూడా నాతో పాటు రా. నేను డాక్టర్కి చూపించుకున్నట్లుంది. నీకు రాధ మీద బెంగ తీరుతుంది. ఏమంటావు అంటారు ఆనందరావు గారు. ఇప్పుడు స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ అవుతున్నాయండి. వచ్చే వారం వస్తామని చెప్పండి అని లోపలికి వెళ్ళింది సుభద్ర. సుభద్ర స్కూల్ ప్రిన్సిపాల్గా చేస్తుంది. రాధ సుభద్ర మేనకోడలు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న రాధను కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచింది. తన కొడుకు కూడా ఇష్టపడటంతో రాధను తన కోడలుగా చేసుకుంది. రాధకు కూడా సుభద్ర అంటే ప్రాణం. తనను విడిచి అస్సలు ఉండేది కాదు. సుభద్ర ఆనందరావు హైదరాబాదులో బస్సు దిగేసరికి శేఖర్ వచ్చి ఉన్నాడు. సుభద్ర రాధ రాకపోయేసరికి కొంచెం బాధపడింది. ఇంటికి వెళ్ళాక కూడా రాధ లోపలికి పడుకొని ఉందమ్మా, మీరు కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి, టైం 5 అయ్యింది అని చెప్పి లోపలికి వెళ్ళాడు. టైం 7 అవుతుండగా రాధ లేచి వచ్చింది. అత్తమ్మ, మావయ్య ఎలా ఉన్నారు అంటూ సుభద్రని గట్టిగా హత్తుకుంది. రాధను చూడగానే సుభద్రకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాగున్నా తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? హైదరాబాదు బాగా నచ్చిందనుకుంటా, మమ్మల్ని అప్పుడే మర్చిపోయావు అంటూ సంతోషంగా రాధని దగ్గరికి తీసుకుంది. అదేం లేదత్తమ్మా, మీరు ఫ్రెష్ అయ్యి రండి, కాఫీ కలుపుతా అని ఫోన్ పట్టుకొని కూర్చుంది. సుభద్ర వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చేసరికి ఇంకా ఫోన్ చూస్తూ కూర్చుంది. ఏంటే ఉదయాన్నే ఫోన్ పట్టుకొని కూర్చున్నావు? ఒక్క నిమిషం అత్తమ్మా, ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పెట్టి వస్తా అని ఫోన్ చూస్తూ కూర్చుంది. సర్లే, కాఫీ పౌడర్ చూపించు, నేను కలుపుతా అన్న సుభద్రకి అన్నీ చూపించి మళ్ళీ ఫోన్లో పడింది. సుభద్రని అందరికీ కాఫీ టిఫిన్లు పెట్టింది. శేఖర్, ఆనందరావు హాస్పిటల్కి వెళ్ళిపోయారు. సుభద్ర రాధని గమనిస్తూనే ఉంది. ఎక్కువగా ఫోన్తోనే ఉంటుంది. బాగా రెడీ అయ్యి సెల్ఫీలు దిగుతూ ఉంది. ఊరిలో ఉన్నట్టు లేదు. తనతో కూడా మాట్లాడకుండా ఫోన్లోనే మునిగిపోయింది. అవును రాధా, బీఈడీ కోచింగ్కి వెళతా అన్నావు, జాయిన్ అయ్యావా? లేదా? ఇంకా లేదత్తమ్మా, బావకి కుదరటం లేదు, జాయిన్ అవుతాలే. ఈ మధ్యనే పక్క అపార్ట్మెంట్లో ఉంటుంది పింకీ అని పరిచయం అయింది, చాలా మంచిది, తనతో వెళ్ళి కనుక్కుంటాలే అని అంటుండగా కాలింగ్ బెల్ మోగింది. డోర్ తీసి ఎదురుగా ఉన్న పింకీని చూసి, నీకు 100 ఏళ్ళు, ఇప్పుడే నీ గురించి అత్తమ్మకు చెబుతున్నా అంటూ, అత్తమ్మ తనే పింకీ అని పరిచయం చేసింది. హాయ్ ఆంటీ అనగానే సుభద్ర చిన్నగా నవ్వి పింకీని చూస్తూ ఉంది. తన డ్రెస్సింగ్, ఆ మేకప్
ఎందుకో సుభద్రకి మంచిగా అనిపించలేదు. రాధలో వచ్చిన మార్పుకి పింకీ కూడా కారణమయ్యి ఉండొచ్చు అనుకుంది. రాధ, పింకీ ఇద్దరు బెడ్రూంలోకి వెళ్ళి ముచ్చట్లు పెట్టారు. హాల్లో కూర్చున్న సుభద్రకి వాళ్ళ మాటలు అన్నీ వినపడుతున్నాయి. ఫేస్బుక్లో కామెంట్స్ గురించి, టిక్టాక్ చేయటం, ట్విట్టర్లో ఫిక్స్ పెడదాం అని, మనం పోస్ట్కి ఇన్ని లైక్లు వచ్చాయని, ఇంకా నా డ్యాన్స్కి సూపర్ కామెంట్స్ పెట్టారని ఒకటే నవ్వులు. సుభద్రకి చిరాకు వేసి వంటన్నా చేద్దామనుకుని ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసి వంట పూర్తి చేసి రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూస్తే నాకు మంచిగా అనిపించటం లేదు. ఈ రాధ ఆ అమ్మాయి మాయలో పడి పోతున్నట్టుంది. రాధకి గట్టిగా చెప్పాలి అనుకుంటుంది. లంచ్ టైంకి బయటికి వచ్చారు. పింకీ వెళ్ళగానే, అత్తమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. బావ వాళ్ళు ఎప్పుడు వస్తారో, మనిద్దరం తిందామంటే, నువ్వు తిని నేను వాళ్లతో తింటాలే అంది సుభద్ర. రాధ ఫోన్ చూసుకుంటూ అన్నం తినేసి రూమ్లోకి వెళ్ళిపోయింది. శేఖర్ వాళ్ళు వచ్చేసరికి 3 అయ్యింది. అన్నం తినేసి శేఖర్ రూమ్లోకి వెళ్ళేసరికి రాధ ఫోన్ చూడటం చూసి, ఏంటి రాధా, ఈ మధ్య ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకు కూర్చుంటున్నావు? అమ్మ వాళ్ళు ఉన్నారని కానీ, నేను వచ్చానని భోజనం పెట్టాలి అనే ధ్యాస కూడా లేదు అని కొంచెం గట్టిగా అరిచేసరికి, అత్తమ్మ ఉంది కదా బావా, అయినా ఖాళీగా ఉన్నా కదా అని ఫోన్ చూస్తున్నా, ఇంత మాత్రానికి చిరాకు పడాలా అని కోపంగా బయటికి వచ్చేసింది. 2 రోజుల్లో రాధ గురించి పూర్తిగా అర్థమైంది. లేచిన దగ్గర నుంచి ఫోన్, పింకీతో గంటలు గంటలు ముచ్చట్లు. మేము ఉన్నామని కానీ శేఖర్ని కూడా పట్టించుకోవటం లేదు. వాడు పని ఎక్కువగా ఉండి లంచ్కి కూడా రావటం లేదు. రాధని గట్టిగా కోప్పడదామంటే బాధపడుతుందని ఆలోచిస్తుంది. ఒకసారి చెప్పి చూద్దామనుకొని, రాధా, నీకు బీఈడీ చేసి టీచర్ అవ్వాలని కోరిక కదా, దాని మీద దృష్టి పెట్టు. ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటున్నావు. చక్కగా చదువుకొని జాబ్ చెయ్యాలనుకున్న దానివి ఇలా టైం వేస్ట్ చేసుకోకు. నీకు ఇంకో విషయం చెప్పాలి. నువ్వు ఆ పింకీతో జాగ్రత్తగా ఉండు. నాకెందుకో ఆ అమ్మాయి మీద అంత మంచి అభిప్రాయం కలగటం లేదు అంటుంది. అదేంటత్తమ్మా అలా అంటున్నావు? తన వల్ల ఇప్పుడు ఇబ్బంది ఏముంది? నేను హైదరాబాదు వచ్చిన కొత్తలో తనే లేకపోతే ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. మీకెందుకు అలా అనిపించిందో తెలియదు కానీ తను చాలా మంచిది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆనందరావు హెల్త్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇక మేము రేపు బయలుదేరతామంటారు. శేఖర్ ఈ 2 రోజులు ఉండి ఆదివారం రాత్రికి వెళ్ళమంటే సరే అంటారు. 2 రోజుల నుండి పింకీ రాకపోయేసరికి సుభద్ర, రాధ గుడికి షాపింగ్కి వెళ్ళొచ్చారు. శేఖర్ ఆఫీసుకు వెళ్ళిపోయాక ఆనందరావు ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళారు. సుభద్ర హాల్లో ఎగ్జామ్ పేపర్స్ దిద్దుతూ కూర్చుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే సుభద్ర వెళ్ళి డోరు తీసింది. ఎదురుగా ఉన్న పోలీస్ ఆఫీసర్ని చూసి షాక్ అయ్యి, ఎవరు కావాలండి అంటుంది. వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా షాక్ అయ్యి, మేడం, మీరిక్కడ అని నన్ను గుర్తుపట్టలేదా? మేడం, నేను మీ స్టూడెంట్ని, పోలీస్ సతీష్ అని పిలిచేవారు అంతా అంటాడు. నవ్వుతూ సుభద్రకి గుర్తుకు వచ్చిన, నువ్వు సతీష్, స్కూల్ నుండి నీకు పోలీస్ అవ్వాలని కోరిక అని చెప్పేవాడివి. మొత్తానికి అయి సాధించావు. నేను పోలీస్ అవ్వటానికి మీరు కూడా ఒక కారణం మేడం. స్కూల్లో ఉన్నప్పుడు సమాజంలో జరిగే మోసాల గురించి చెప్పేవారు. పోలీసులు ప్రజలకు భద్రత ఇస్తూ వారి చేసే సేవల గురించి చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసేవారు. అప్పటి నుంచే నాకు పోలీస్ అవ్వాలని ఉండేది. అవును మేడం, మీరు ఇక్కడ ఉన్నారేంటి? మా అబ్బాయి శేఖర్ తెలుసు కదా, వాడు ఉండేది ఇక్కడే. నువ్వు
వాడి కోసం వచ్చావా అంటుంటే ఈలోపు రాధ వస్తుంది. తను మా కోడలు రాధ. శేఖర్ ఇంకా రాలేదు. కూర్చో, వచ్చేస్తాడు అంది సుభద్ర. మేడం, నేను శేఖర్ కోసం రాలేదు, రాధగారి గురించి వచ్చాను అనగానే ఇద్దరూ షాక్ అయ్యి ఏ విషయం గురించి సతీష్ అంటుంది. రాధ భయంగా చూస్తూ ఉంది. ఒక ఐడి చెప్పి అది మీదేనా అని అడిగాడు సతీష్. అవును, కానీ ఈ ఐడి నేను వాడనండి, నా ఫేస్బుక్ ఐడి వేరే ఉంది అంది రాధ భయంగా. మరి ఈ ఐడి మీ పేరు మీద ఉంది, అది నా ఫ్రెండ్ క్రియేట్ చేసింది, తనకి పాస్వర్డ్ తనే పెట్టింది. తను ఎక్కడ ఉంటుంది? పక్క అపార్ట్మెంట్లో ఉంటుంది, కానీ ఊరు వెళ్ళిందనుకుంటండి. 2 రోజుల నుండి కలవలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అంది అమాయకంగా. తన పేరేంటి? పింకీ అండి. తన ఫోటో ఉందా మీ దగ్గర? ఫోన్లో ఉంటే చూపించింది. ఈ అమ్మాయి పేరు రాణి కదా, తన పనే అది. కొత్తగా వచ్చిన వాళ్లతో పరిచయం పెంచుకొని వారిని ఏదో ఒక రకంగా మోసం చేస్తుంది. చాలాసార్లు పట్టుబడింది, కానీ మారలేదు. అసలు ఏం జరిగింది సతీష్? మేడం, రాధగారి ఐడితో తను ఫేస్బుక్లో ఒక అతనితో ఫ్రెండ్షిప్ చేసి చాటింగ్ చేస్తూ ఉంది. 2 రోజుల క్రితం అతనితో వాళ్ళ అమ్మకు బాగోలేదని, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని, ₹1,00,000 అవసరమని అడిగితే ఫోన్పే చేశాడట. అతన్ని మోసం చేసి మనీ తీసుకుంది. అతను కంప్లైంట్ ఇచ్చాడు. రాధ భయంగా నాకేం తెలియదండి అంటూ వాళ్ళ అత్తమ్మను పట్టుకొని ఏడుస్తూ చెప్పింది. ఫోన్పే చేసిన నెంబర్ వర్కింగ్లో లేదు. ఫేస్బుక్ ఐడి చెక్ చేస్తే రాధగారదని తెలిసింది. అందుకే వచ్చాం. ఈ మధ్య ఈ మోసాలే ఎక్కువయ్యాయి మేడం. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేకపోతున్నాం. ప్లీజ్ సతీష్, నువ్వే ఎలాగైనా హెల్ప్ చెయ్యి. రాధ అమాయకురాలు. శేఖర్కి అంకుల్కి తెలిస్తే గొడవలు అవుతాయి అంటుంది. మీరు ఎలాంటి వారో నాకు తెలియదా మేడం? మీరు భయపడకండి. ఆ అమ్మాయిని పట్టుకొని ఎంక్వైరీ చేసి నిజం తెలుసుకుంటాం. మీరు వర్రీ అవ్వకండి మేడం, నేను చూసుకుంటాను అని చెప్పి వెళతాడు. రాధ ఇంకా భయంతో వణుకుతూ అత్తమ్మ, నాకు భయంగా ఉంది అని ఏడుస్తూ ఉంటే భయపడకు, సతీష్ చూసుకుంటా అన్నాడుగా, ఏడవకు అని కళ్ళు తుడుస్తూ నీకు ముందు నుంచే చెబుతూ ఉన్నా, తన ప్రవర్తన సరిగ్గా లేదని, తనతో జాగ్రత్తగా ఉండమని. నువ్వే ఈ ఫోన్ మోజులో పడి ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయావు. తెలిసిన వాళ్లే మోసం చేస్తున్న రోజులు ఇవి. అలాంటిది ఎవరో ఏంటో తెలియకుండా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంటూ చాటింగ్ చేస్తూ ఇలాంటి మోసాలకు గురి అవుతున్నారు. ఎన్ని చూడటం లేదు రోజు పేపర్లో. నిన్నటికి నిన్న ఫేస్బుక్ ఫ్రెండ్ ఆ అమ్మాయి మోసం చేస్తుందని వాళ్ళ పాపని చంపేశాడు. ఇలా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. చదువుకొని కూడా విఘ్నత లేకుండా ప్రవర్తిస్తున్నారు. అత్తమ్మ, నా తప్పు తెలుసుకున్నాను. నేను కూడా నీతో పాటు కొన్ని రోజులు ఊరికి వస్తాను. వద్దనకు, బావతో నువ్వు చెప్పు అంటుంది. సుభద్ర మనసులో ఇలా జరగటం బాధగా ఉన్నా ఒకందుకు మంచిదేలే, రాధ మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంది అనుకుని సరేలే అందరం వెళదాం, బావతో నేను మాట్లాడతాను అంటూ రాధని దగ్గరికి తీసుకుంది.